మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభవందనాలండి. ఈరోజు దేవుని వాగ్దానం యోహాను రాసిన సువార్త 16వ అధ్యాయం 33వ వచనం. ఆయనను మీరు సమాధానం కలిగినట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకొనుడి. నేను లోకమును జయించి ఉన్నాను నేను అనే వాగ్దానం ఇచ్చిన పరిశుద్ధాత్మ అర్ధరాత్రులు లేచి ప్రార్థన చేసి స్తుతులు చెల్లించి మళ్ళీ ప్రార్థన చేసి దేవుడిని అడిగినప్పుడు దేవుడి వాగ్దానం ఇచ్చాడు. వెంటనే అక్కడ ఉదయకాల సాయంత్రకాల అర్ధరాత్రి ప్రార్థన చేస్తున్నాం, స్తుతియాగం చేస్తున్నాం. బైబిల్ అయితే పూర్తి రాస్తున్నాం. దేవుని కృపలను ఇంకా ఉపవాస ప్రార్థన చేస్తున్నాం. ఇప్పుడు 11 డేస్ కదండి, 40 రోజులు ఉపవాస ప్రార్థన చేస్తున్నాం. ఈ విధంగా చేస్తున్నాం కాబట్టి దేవుడు మనకి మరి తోడుగా ఉంటా అంటున్నారు, సమాధానం కలుగజేస్తున్నారు. ఇక్కడ మరి రోమాకి రాసిన పత్రిక 8వ అధ్యాయంలో దేవుడు 37వ వచనంలో ఏం మాట్లాడుతున్నారంటే, అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనం వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుచున్నాము అని అంటున్నారనమాట. ఇంకా దేవుడు మరి మనకు తోడుగా ఉన్నాడు కాబట్టి, ఆయన మనల్ని ప్రేమించారు కాబట్టి వీటన్నిటిలో అత్యధికమైన విజయము మనం పొందుతున్నాము దేవునిలో ఉన్నబట్టి అని అంటున్నారు. ఇంకా అపోస్తలుల కార్యములు 14వ అధ్యాయం 22వ వచనం దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే, శిష్యుల మనసులను దృఢపరిచి విశ్వాసము నిలకడగా ఉండవలెననియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలనియు వారిని హెచ్చరించాను అని అంటున్నారండి. దేవుడు వారిని శిష్యులకి దృఢమైన వాళ్ళ మనసులు దృఢపరిచారంట. విశ్వాసం ముందు నిలకడగా ఉండాలని చెప్పారంట. ఇంకా శ్రమల్లో అనుభవించి మనం దేవుని రాజ్యంలో ప్రవేశింపవాలి అని చెప్పేసి వారిని హెచ్చరించారని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారండి. అలాగే మనల్ని కూడా హెచ్చరిస్తున్నారు అన్నమాట. లోకంలో మనకు శ్రమ కలుగుద్దని, అయినా ధైర్యం తెచ్చుకోమని నేను మీకు తోడుగా ఉంటానంటున్నారు. ఇంకా ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో దేవుడు ఏమంటున్నారంటే, అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండను అంటున్నారు. అప్పుడు మనం దేవుని హెచ్చరికలను అనుసరించి నడుచుకున్నప్పుడు ఆ దేవుడు మరి సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము మనకు యేసుక్రీస్తు వల్లనే మన హృదయాలకు మన తలంపులకు కావాలి ఉంటుందని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నారు అనమాట. ఇంకా 1వ యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయము 4వ వచనంలో దేవుడు ఏమంటున్నారంటే, దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు, లోకమును జయించిన విజయము మన విశ్వాసమే అని చెప్పేసి దేవుడు ఇక్కడ మనతో మాట్లాడుతున్నారన్నమాట. దేవుని మూలం పుట్టిన వారందరూ కూడా లోకాన్ని జయిస్తారని అంటున్నారన్నమాట. లోకం జయించిన విజయం ఎవరిదంటే మన విశ్వాసం. మన విశ్వాసంగా ప్రార్థన చేస్తే దేవుడు తప్పనిసరిగా మన ప్రార్థన వింటారు, మన ప్రార్థన సమాధానం కూడా చేస్తారన్నమాట. ఇంకా యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయం 27వ వచనంలో దేవుడు ఏమంటున్నారంటే, శాంతి మీకు అనుగ్రహించి వెళుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను. లోకం ఇచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించటలేదు. మీ హృదయమును కలవరపడనీకుడి, విరవనీకుడి అంటున్నారు అన్నమాట. దేవుడు మనం కలవరపడవద్దు అంటున్నారు. మనల్ని ఆయన మనకు శాంతి అనుగ్రహిస్తానంటున్నారు. లోకం ఇచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించట్లేదు, కానీ మీ హృదయాలను కలవరపడనీయకుండా నేను మీకు శాంతి అనుగ్రహిస్తాను అని చెప్పేసి ఏదైనా మాట్లాడుతున్నారు. ఇంకా మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనంలో దేవుడు ఏమంటున్నారంటే, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తానని అంటున్నారనమాట. ఈ విధంగా దేవుడు మనతో ఈ రోజున ఏమంటున్నారండి, లోకంలో శ్రమలు ఎన్నో వస్తూ ఉంటాయి, అయినా ధైర్యం తెచ్చుకోమంటున్నారు. ఎందుకంటే నేను లోకాన్ని జయించి ఉన్నాను అంటున్నారు. ఆ శ్రమలు ఎల్లకాలం ఉండవని దేవుడు మాట్లాడుతున్నారనమాట. ఆ దేవుడిని కూడా ఎన్నో శ్రమలు పెట్టారు ఈ లోకంలో. ఆ ప్రజలు మరి ఆయన్ని సిలువ వేసి మరి ఎన్నో చిత్రహింసలు చేసి మరి ఆఖరి పెట్టి వరకు రక్తం అంతా కార్చి ప్రాణవంతులు పెట్టి ఆయన మరి అది చనిపోయి 3వ రోజు తిరిగి లేచి మళ్ళీ తండ్రి కృపాసనకు వచ్చి మన కోసం జ్ఞాపకం చేస్తున్న దేవుడు మనతో మాట్లాడుతున్నాండి. ఈ దినాన ఏమంటున్నారండి, క్రీస్తుని అనుసరించే వారికి లోకంలో ఎన్ని శ్రమలు వచ్చినా కానీ మరి దేవుడు లోకాన్ని జయించినందున మరి మనం ధైర్యంగా ఉండాలని అంటున్నారు. నిజమైన సమాధానము మరి కేవలం యేసునందే మనకు దొరుకుతుంది అనమాట. ఆయనే మన అనారోగ్యాన్ని తీసేసే దేవుడు, ఆయన మన సమస్యలు ఎరుకలు ఇబ్బందులను తొలగించిన దేవుడు ఆయనే అనమాట. తొలగించేది ఆయన నమ్మకుంటే ఆయన సమస్త మనకి ఎన్నో మేలు చేశారనమాట. సమస్తం సమకూడి జరిగిద్ది అనమాట. ఆయన నా పట్ల ఎన్నో మేలు చేసిన దేవుడు అనమాట. మీ పట్ల కూడా చేస్తారు. దేవుడిని నమ్ముకోవాలని ఇది మాట్లాడుతున్నారు అనమాట. మీ శ్రమపడిన శ్రమలో నేనున్నా మీకు తోడుగా ధైర్యపడమని, నేను ధైర్యంగా ఉండమని చెప్పేసి నేను మనల్ని ధైర్యపరుస్తున్నాను దేవుడు. జమునొచ్చి నేను వెనక తగ్గదని అంటున్నారు. మరి ఇప్పుడు 40 రోజుల ప్రార్థన చేస్తున్నాం కాబట్టి 40 రోజుల ప్రార్థనలో కూడా మరి దేవుడు మనకు తోడుగా ఉండాలని, ఏ శ్రమలు రాకుండా ఉండాలని మరి అనుదినము కూడా మనం ప్రార్థన చేసుకోవాలని దినం
దేవుడు మాట్లాడుతున్నాడు. ఇది నా వాగ్దానం అందరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. మహోన్నత సరస్వతి మంత్రాకరమైన నామమున గల స్తుతి స్తోత్రం తండ్రి. అది మీరు ప్రపంచంలో ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరు న్యాయం చేసుకోండి. ప్రతి ఒక్క బిడ్డ హాస్టల్ తెచ్చింది అక్కడ తెచ్చిన కొరకు తెచ్చండి. చంటి బిడ్డలు మంచి ఆరోగ్యం, శైలి నిరుద్యోగులకు ఉద్యోగాలు తెచ్చండి. ఆదివస్తున్న వరకు ఆర్థిక సాయం తెచ్చండి. అనారోగ్య స్వస్పర్శన వేదన దుఃఖం వదచండి. విగ్రహం లేతండి. రక్షణ తెచ్చండి. యవనస్తులు బలపరచండి. యవనకాలం మీ కాడిపంట కృప చూపండి. మిత్రులకు రాని మీ క్షణమైన సిద్ధపంట కృప చూపండి. ఎంత బాగా దయచేమని మా ప్రభుత్వ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీ అందరి ప్రార్థనలో మా కుటుంబం గురించి కూడా ప్రేయర్ చేయమని మనం చేసుకున్నాను. ప్రభు సేవలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.